తెలుగు రాష్ట్రాల్లో ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాత బస్తీ బహదూర్పురాలోని ప్రధాన మీరాలం ఈద్గాలో ఉదయం 9 గంటల నుంచే సామూహిక ఈద్ ఉల్ ఫితర్ ప్రత్యేక రంజాన్ ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రార్థనల్లో వేల సంఖ్యలో ముస్లింలు పాల్గొంటున్నారు. నెల రోజుల పాటు పవిత్ర ఉపవాసం ఉన్న ముస్లింలు రంజాన్ పర్వదినాన ఉపవాసాలు విడిచిపెట్టారు. పరస్పరం ఆలింగనంతో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ క్రమంలోనే ప్రార్థనలతో మసీదులు సందడిగా మారాయి. అలానే ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల కొరకు భారీ స్థాయిలో పాల సరఫరా చేసింది. షేర్ కుర్మా తయారీ కోసం పెద్ద ఎత్తున పాలను వినియోగిస్తారు. దీంతో తయారీకి అవసరమయ్యే పాలను రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమ ద్వారా సరఫరా చేసింది. ఈ మేరకు పోలీసులు పాత బస్తీలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. అలానే ఓల్డ్ సిటీలోని ఈద్గాల వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు మాదన్నపేట్, బాలాపూర్ సహా పలు ప్రాంతాల్లోని ఈద్గాల్లో కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని చార్మినార్, మీరాలం ట్యాంక్ పరిసరాల్లో ఈ రోజు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాధారణ వాహనాలకు ఈ రూట్లో నుంచి అనుమతి లేదని పోలీసులు వెల్లడించారు. ఈద్గాల్లో ప్రార్థనలకు వచ్చే వారికి ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ వాసులందరికీ, ముస్లిం సోదరులకు, పిల్లలకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, సిటీ యొక్క అభివృద్ధికి అందరం కూడా ఇతోధికంగా సహాయపడదామని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు. వరంగల్ ఈద్గాలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఆమె. పండుగ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, వరంగల్ ఈద్గా అభివృద్ధికి హామీ ఇస్తున్నారని మంత్రి తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వం తరపున ముస్లింలకు ఏం చేయలేకపోయామని సురేఖ వెల్లడించారు. दादा जो सफ़ों में जो है जो सीधे हाथ होते हैं उन पे अल्लाह ताला के फरिश्ते जो है